India will identify, track and punish every terrorist. పహల్గామ్ ఉగ్ర దాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనంతనాగ్ జిల్లాలోని వైసరన్ లోయకు టూరిస్టులను గుర్రాలపై తీసుకువెళ్లిన అయాజ్ అహ్మద్ అనే వ్యక్తిని జమ్మూ కశ్మీర్లోని గందర్బాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయాజ్ అహ్మద్ ఓ మహిళా టూరిస్టును మతం అడిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక అనేక మంది టూరిస్టులకు మాయ మాటలు చెప్పి మరీ లొకేషన్స్ బాగుంటాయని పహల్గామ్ కు తీసుకెళ్లినట్లుగా తేలింది. ప్రస్తుతం ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. మరోవైపు ఇతను టూరిస్టుల రాకను ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై లోతుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. India will identify, track and punish every terrorist. మరోవైపు పహల్గామ్ ఉగ్రకుట్రకు సూత్రధారి 26/11 ముంబై దాడుల కుట్రదారుడు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ గా భద్రతా దళాలు గుర్తించాయి. హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పహల్గామ్ ఉగ్ర దాడితో అప్రమత్తమైన భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. అలాగే ఉగ్రవాదుల ఆచూకీ ఇచ్చిన వారికి 20 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. India will identify, track and punish every terrorist.